నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా యానం సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మరింత అభివృద్ధి సాధించేందుకు సభ్యులు పూర్తి సహకారం అందించాలని వైస్ చైర్మన్ పిఆర్విపిఎస్ రాజు కోరారు. సభ్యుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ సొసైటీకి 44 శాఖలున్నాయని, సభ్యులకు మెరుగైన సేవలతో పాటుగా విద్యార్థులకు ప్రోత్సాహక నగదు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సభ్యులు కూడా బ్యాంక్ అభివృద్ధికి తమ సూచనలు అందించారు. చేస్తూ 5,200 కోట్ల రూపాయల వ్యాపారం మార్చికి 36,2026 చేసింది. అలాగే యానాన్ శాఖ కూడా ఇక్కడ 35 కోట్ల దాకా కూడా వ్యాపారం చేయడం జరిగింది. డిపాజిట్స్ అడ్వాన్స్ కానీ 17 కోట్ల డిపాజిట్స్ పై కూడా అడ్వాన్సెస్తో ముందుకెళ్తుంది. సొసైటీ కూడా మరింత పారదర్శకంగా పనిచేయడానికి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మేము మరింత పురోభివృద్ధి చెందడానికి మేము ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నాము. అలాగే వారోత్సవాల్లో, కోఆపరేటివ్ వారోత్సవాల్లో భాగంగా కూడా ఎక్కడైతే ఇంకా మనకి సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ 44 శాఖలు కూడా పార్టిసిపేట్ చేసి మన వికలాంగులకు కానివ్వండి, ఆర్ఫన్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి, ఇతోధికంగా మా వంతు సహాయ సహకారాలు అందించామండి. సొసైటీ డెవలప్మెంట్ కోసం, సొసైటీలో మా పార్టిసిపేషన్ ఉండడం కోసం